శ్రీ గురుభ్యో నమః. సమయాంతస్థ సమయాచారులు ఆరాధించే యోగదేవత అయిన అమ్మ. చక్రానికి ఇరుసులాగా దేహానికి ఇరుసు అంతస్థ. ఈ కేంద్రం హృదయ మధ్యంలో ఉన్న దహర ఆకాశంలో ఉంటుంది. ఈ కేంద్ర దేవత పేరు సమయ. ఈ సమయాదేవతను ఆరాధించే వారిని సమయాచారులు అంటారు. సమయాచార పద్ధతిలో అంతఃసూత్రంగా అమ్మ ఆరాధింపబడుతుంది కాబట్టి సమయాంతస్థ అని అమ్మకు పేరు. సహస్రారంలో శివశక్తుల ఐక్యమే సమయము. సమత్వం యొక్క స్థితియే సమయము. శక్తి అంటే ప్రపంచమంతా వ్యాపించిన చైతన్యం. ఈ చైతన్యానికి మూలమైనవాడు శివుడు. శక్తికి ఆధారమైన శివుణ్ణి ఎరుకలో ఉంచుకోవడమే శివశక్తుల ఐక్యం. ఈశ్వరుణ్ణి విస్మరించకుండా సర్వం బ్రహ్మమయం జగత్ అని ప్రపంచాన్ని బ్రహ్మంగా చూడగలిగితే అదే సమయాచారం. విశ్వమంతా ఆయన శక్తే అన్నప్పుడు మరి నేనెవరిని? ఈశ్వర శక్తికి భిన్నంగా లేనుగా. నేను శివుడు అభిన్నం అన్న అభేద స్థితియే అద్వైతం. అయాం దట్ అయాం, నేను అదే నేను అని సదా తలపోస్తూ ఉండడమే సమయాచారం. సమయము అంటే సామ్యము. శివశక్తుల ఏకత్వాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు. అమ్మవారు శివునితో 5 విషయాల్లో సమంగా వ్యవహరించబడుతుంది. అధిష్టాన సామ్యం. వారిద్దరూ దేనియందు ఆరాధింపబడుతున్నారో దానిని అధిష్టానం అంటారు. అధిష్టానములు 2: శ్రీచక్రం, శివలింగం. శ్రీచక్రంలో బిందువులు శివుడు, త్రికోణములు అమ్మవారు. శివలింగంలో లింగం శివుడు, పానవట్టం అమ్మవారు. అనుష్ఠాన సామ్యం. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములనే 5 పనుల్లో సామ్యం. అవస్థా సామ్యం. శివపార్వతులు ఏ ఏ స్థితులలో ఉన్నా, ఏ ఏ అవతారాల్లో ఉన్నా ఒకరికొకరు తగినట్లుగానే ఉంటారు. నృత్యం విషయంలోనూ ఆమె కామేశ్వరి అయితే ఆయన కామేశ్వరుడుగా ఉండడంలోనూ. నామసామ్యం. ఆయన శివ అయితే ఆమె శివ, ఆయన భైరవ అయితే ఆమె భైరవి. రూపసామ్యం. ఇద్దరూ రూపవంతులు, ఇద్దరూ అరుణవర్ణం, ఇద్దరికీ తలపై నెలవంక, ఇద్దరికీ 3 కన్నులు. ఇలా శివశక్తుల్లో ఈ 5 సామ్యములు తెలుసుకొని ఎవరు ఆరాధన చేస్తారో వారిని సమయాచారులు అంటారు. అమ్మ విగ్రహమే శ్రీచక్రం, అమ్మ హృదయమే శివుడు. అమ్మను తలిస్తే అయ్యను కూడా తలిచినట్లే.